మరో 2 రోజులలో వృశ్చిక రాశి వారు ఈ పేరు ఉన్న స్త్రీ వల్ల నరకం చూస్తారు. ఆమెను వెంటనే దూరం పెట్టండి, లేదంటే అడుక్కునే స్థాయికి వెళ్తారు. మరి ఆమె ఎవరో ఈ వీడియోలో తెలుసుకోండి. అదేవిధంగా వృశ్చిక రాశి వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీల వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. అలానే వృశ్చిక రాశి వారి జీవితానికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి సహనము, ఓపిక అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఏ విషయంలోనూ కూడా తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా వీరి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం కోసం సమయాన్ని కూడా అధికంగా వెచ్చిస్తూ ఉంటారు. ఈ విధంగా సమయాన్ని వెచ్చించటం వల్ల కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే సమయం వృధా అవటం వల్ల కొన్నిసార్లు అవకాశాలు కూడా చేజారిపోవటం, అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వల్ల అవకాశాలు కలిసి రావటం, ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వీరి జాతకంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారి జీవితంలో వారు ఆర్థికపరమైన అంశాల గురించి కూడా చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయి. అయినప్పటికీ కూడా కొంత సమయం, ఓపిక మీకు చాలా అవసరం. అంటే మీరు అనుకోగానే అవకాశాలు ముందుకు వస్తూ ఉంటాయన్నమాట. వాటి కోసం చాలా శ్రమ పడవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం, ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్లనే డబ్బు సంపాదన అనేది ఉంటుంది, ఇతరుల వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు. కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తి ఆధారంగా ఉంటాడు. కానీ కొంతమంది జీవితాలు గనుక మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించుకోగలుగుతాడు. ఒకవైపు ఉద్యోగము చేస్తూనే మరోవైపు బిజినెస్ చేయటము, పార్ట్ టైం జాబ్ చేయటము, ఈ విధంగా ఎన్నో రకాలుగా పనులు చేస్తూ ఉంటారు. ఈ 2-3 ఆదాయ మార్గాలు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారన్నమాట. అయితే వృశ్చిక రాశి వారి జాతకంలో అయితే ఇది ఇలా కూడా ఉంది. కానీ అవకాశాలు పొందటం కోసం మీరు అధికంగా శ్రమ పడవలసిన అవసరం కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల సహాయము, సహకారాలు మెండుగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో తరచుగా విభేదాలు కూడా వస్తూ ఉంటాయి. ఇది మిమ్మల్ని మానసికంగా కుంగదీసే పరిస్థితులు కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారు స్త్రీ అయినట్లయితే భర్త తరపున బంధువుల నుండి మీరు అనేక రకాలుగా మానసిక క్షోభను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వారు పురుషులు అయితే కనుక భార్య నుండి కూడా సహాయం, సహకారం లభించినప్పటికీ కూడా కొన్ని విషయాలలో తన మూలంగా కూడా వ్యతిరేకత అనేది మొదలవుతూ ఉంటుంది. అంటే మీరు చేసేది కరెక్ట్ అనిపించినా కానీ తనకు రాంగ్ అనిపించి మీతో వాదన వేయటం, ఈ విధంగా సమస్య తీవ్రత పెరిగి అది గొడవగా దారితీయటం, ఇటువంటి విషయాలు కూడా తరచుగా మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాల మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి. కుటుంబ సలహాలకు ప్రధాన కారణం కూడా మీ యొక్క ఆర్థిక విషయాలనే చెప్పుకోవచ్చు. డబ్బు ఖర్చు చేసే విషయాల్లో కావచ్చు, సంపాదించే విషయాల్లో కావచ్చు, మీకు జీవితంలో మీ జీవిత భాగస్వామితో తరచుగా గొడవలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీకు బంధువుల ద్వారా కావచ్చు, లేదా మీకు స్నేహితుల ద్వారా కావచ్చు, ఒకానొక సందర్భంలో ఎటువంటి సపోర్టు అనేది లభిస్తుంది. అంటే మీరు చాలా కుంగిపోయి ఉన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క చేయూత మిమ్మల్ని పైకి తీసుకువచ్చే విధంగా ఉంటుంది. ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, ఇతర కొన్ని కారణాల వల్ల మీరు మానసికంగా లోనైన సందర్భాలు కూడా కావచ్చు. ఆ సమయంలో స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు అనేది మీకు పూర్తిగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు.
ఒక రకంగా చెప్పుకోవాలంటే మీరు పైకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే అది ఆర్థికపరమైన అంశాలు కానీ, ఇతర వ్యవహారాలు కానీ, లేకపోతే పరువు ప్రతిష్టకు భంగం కలిగిన సందర్భాలు కానీ, ఇటువంటి పరిస్థితుల నుండి మీరు పైకి లేవడానికి ఒక సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఈ 3 పేర్లతో ఉన్న వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు. మానసిక క్షోభకు గురయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే మీ జీవితంలో చాలా ఉంది. పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ 3 పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీరు తెచ్చుకున్న వాళ్ళై అవుతారు. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీని ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో, లేకపోతే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. మీ పర్సనల్ విషయాలు కావచ్చు, మీ కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వారితో చర్చించే ముందు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యలతో చిక్కుకుంటారు. అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకుని ఉండాలి. కాబట్టి ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారితో ఈ రాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. అలాగే వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీని మీ యొక్క జీవితంలో గనుక ఉంటే, కొత్తగా వచ్చినట్లయితే, మీ బంధువులు ఉన్నట్లయితే, లేకపోతే పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమమండి. మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేని ఎటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి. లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. అలాగా ఆర్థికపరమైన అంశాల విషయాల్లో కూడా డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు, లేకపోతే షూరిటీ సంతకాలు చేయటం కావచ్చు, ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించటం చాలా అంటే చాలా అవసరం. కాబట్టి వై అనే పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తూ ఉంటుంది. ఇక మరొక స్త్రీ ఎవరు అంటే కనుక ఆర్ అనే అక్షరంతో అండి. అంటే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు స్త్రీలు లేనప్పటికీ కూడా, పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమండి. ఒకవేళ ఈ రాశి వారు పురుషులైతే కనుక ఈ 3 అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో మిమ్మల్ని లోపరుచుకోవడానికి చాలా ప్రయత్నం చేయవచ్చు. అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోనికి ఎంటర్ అవుతూ ఉంటారు. మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారస్తులు అయితే కనుక వినియోగదారులుగా కూడా మీ జీవితంలోనికి కూడా రావచ్చు. ఇటువంటి అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఆ వ్యక్తులకు అట్రాక్ట్ అయ్యారంటే మాత్రం మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళే అవుతారు. అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు చెప్పుకోవాలి. అంటే ఈ విధంగా ఈ 3 అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా వీరి జాతకంలో ఉన్నాయి. అంటే వీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ జాతకం ప్రకారం అంటే కుటుంబ సభ్యులతో ఇటువంటి అక్షరాలతో మీరు మొదలైన స్త్రీలు మాత్రం మీరు అవమానించకండి. అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి, చెడు కోరుకునే వ్యక్తి అనే విషయం మనకు బాగా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది. మీ కుటుంబ సభ్యులను మినహా మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి సంబంధించి ఎవరైతే చెరువుల వ్యాపారం చేస్తూ ఉంటారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే, మీరు ఎంతో కాలంగా కోర్టులో ఉండే వంశ పారంపర్య ఆస్తుల గురించి కానీ, వివాహ విషయాల గురించి కానీ, అంటే ప్రేమ విషయాలకు ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో ఈ విషయాల పట్ల సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యాపారాలన్నీ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగటం వల్ల ఎంతో ఆనందంగా ఈ శుభవార్త అయితే వెంటనే మీరు వింటారు. ఈ రాశి వారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృశ్చిక రాశి వారు అనుకున్న విధంగా సహకారం లభిస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి నుంచి కూడా చాలా బాగా అద్భుతమైనటువంటి సహకారం లభిస్తుంది. ఎప్పుడూ కూడా మీ పరిస్థితిని అర్థం చేసుకుని వాటికి తగ్గట్టుగా మలుచుకుంటూ ఉంటారు. అలాగే మీ యొక్క సంతాన బాధ్యత కూడా చాలా వరకు మీ జీవిత భాగస్వామి స్వయంగా చూసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎంతో మంది మిమ్మల్ని ఎదిరించడం కానీ లేకపోతే మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నించినప్పుడు మీ వైపు నిలబడే ఏకైక వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల నుంచి కోరుకునే విధంగా ప్రేమాభిమానాలు పొందుతూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులతో అధిక సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా విహారయాత్రకు కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు. కానీ నిరంతరం ఏదో ఒక కారణాల వల్ల వాయిదాలు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కుటుంబంతో యాత్ర చేసి సంతోషంగా గడుపుతూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క అభివృద్ధిని చూసి వారవలేక నరదృష్టి పెట్టేవారు కూడా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అయితే చాలామంది వీటిని నమ్మరు. కానీ నరదృష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఈ రోజుల్లో నరదృష్టి తగిలినట్లయితే ఎంత ధనవంతులైనా కానీ దరిద్ర స్థితికి చేరిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి రోజువారీ జీవితంలో చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా పాటించుకోవాలి. ఏదైనా శనివారం లేదా అమావాస్య రోజుల్లో కల్లుప్పుతో స్నానం చేసుకున్నట్లయితే, అంటే కల్లుప్పును నీటిలో వేసుకొని స్నానం చేయండి. వ్యాపార ప్రదేశాలలో తరచూ నరదృష్టి యంత్రాలు అనేవి పడుతూ మారుస్తూ ఉండాలి. అలానే బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా పెద్దల ఆశీర్వాదం కానీ లేదా ఇష్టదైవాన్ని తలుచుకుని బయటకు వెళ్ళటం చాలా మంచిది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన అడ్డంకులు తొలగిపోతాయి. మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి.